మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇమాంలకు మౌజన్లకు 11 నెలల నుండి వారి గౌరవవేతనాలు ఇవ్వలేదు. ఈ తెలుగుదేశం నాయకులు అధికారం రాకముందు మసీదు మరమ్మతులకు, ఖమరస్థాన్లకు, మరి అదేవిధంగా దూదాకుల కార్పొరేషన్కి 100 కోట్ల రూపాయలతో మరి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి అదే రకంగా 50 సంవత్సరాలు పైబడిన వాళ్లకు మరి పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఏది కూడా అమల్లోకి రాలేదు. సూపర్ 6 అన్నారు. మరి అదేవిధంగా ఎన్నో ముస్లిం మైనార్టీలకు హామీలు ఇచ్చారు. ఏది కూడా అమలు కాలేదు. అందువలన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఇమాంలకు 10,000, మౌజన్లకు 5,000 రూపాయలు మరి గౌరవవేతనం ఇవ్వాల్సిందిగా మేము వైఎస్ఆర్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము. అదే రకంగా మనం గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎక్కడ రాలేదు. మరి ఇలాంటి పథకాలన్నీ ఈ అందరికీ మరి రావడం జరిగింది. మరి అదే రకంగా మనం ఒకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుర్తు చేసుకుంటే దాదాపు మన అసెంబ్లీ స్థానాలు 7 మందికి మైనార్టీ ముస్లిం సోదరులకు మళ్ళీ అసెంబ్లీకి టికెట్లు ఇవ్వడం జరిగింది. అదే రకంగా 4 మైనార్టీలకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. మరి భారతదేశంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో 12 కార్పొరేషన్లు మరి ముస్లిం మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. మరి ఆ రకంగా గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి పోల్చుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి ఏ రకంగా చేశామో మరి అదే రకంగా తెలుగుదేశం పార్టీ చేయలేకపోతుంది. అదే రకంగా వెంటనే మనము ఇమాంలకు మౌజన్లకు ఈ యొక్క నిధులు కేటాయించి మరి వారి జీతాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అదే రకంగా మరి దులన్ పథకము మరి అమలు చేస్తామని చెప్పారు. ఇంతవరకు 1.5 సంవత్సరం అయింది. దులన్ పథకమే అమలు కాలేదని చెప్పి మేము తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇమాంలకు మౌజన్లకు 5,000, 10,000 మరి విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసుకుంటున్నాము.